నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు నేను పచ్చిమిరపకాయలని ఉప్పులో వేసి ఉప్పు మజ్జిగ వేసి ఇవి మజ్జిగ ఇది ఉప్పు మజ్జిగ కలిపి ఊరబోసుకొని ఊరు మిరపకాయలు చేద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అండి ఇవి 2 కేజీలు ఉంటాయి. 2 కేజీలు 1 కేజీకి 1 గ్లాసున్నర అంటే గిద్దన్నర నీళ్ళు ఉప్పు పోసేసి మజ్జిగ మునిగేదాకా పోసి పెట్టుకోవాలి, ఊరబెట్టుకోవాలి. కాయలు మాత్రం మన పొలాల నుంచి వచ్చిన కాయలు కాబట్టి శుభ్రంగా వాటిని నీళ్ళలో బకెట్లో వేసి శుభ్రంగా కడిగి తెచ్చాను. శుభ్రంగా ఉన్న తర్వాత కాయని ఎంచుకోవటం కూడా మనము చక్కటి ముదిరికాయని అయితే కొనుక్కోవటానికి బాగుంటుంది. అందుకని ఇట్లా ఈ ముదిరికాయలు తోట నుంచి తెప్పించుకొని శుభ్రంగా కడిగి చిల్లులు గిన్నెలు వేసుకున్నాను. దీనిలోకి ఎక్కువ పదార్థం ఏం అక్కర్లేదు. ఈ మజ్జిగ ముడిగేదాకా ఉప్పు 1 గ్లాసున్నర కేజీకి 3 గ్లాసులు ఉప్పు పోసేసుకొని దీన్ని ఇప్పుడు నేను మజ్జిగలో వేసి 3 రోజులు ఊరబెట్టేస్తాను. ఊరబెట్టేసిన తర్వాత పిండి రోజు పొద్దున సాయంత్రం దాకా ఎండబెట్టుకుంటాం. అట్లా ఎండబెట్టిన కాయలు మళ్ళీ తెచ్చి ఈ మిగిలిన మజ్జిగ ఉన్నాయి కదా ఇక్కడ మనం పిండి తీసినవి ఆ మజ్జిగలో వేసేస్తాం. వేసి మళ్ళీ తెల్లవారాక మళ్ళీ ఎండబెడతాం. అప్పుడు తెల్లవారులు మళ్ళీ ఊరుతుంది. ఎండుకాయ మళ్ళీ అట్లాగా ఒక 6 రోజులు 7 రోజుల కల్లా శుభ్రంగా అందులో ఉన్న మజ్జిగ ఇంకిపోతాయి, కాయలు అయిపోతాయి, ఉప్పు కాయలు అయిపోతాయి, ఉప్పు మజ్జిగకాయలు. వాటిని ఒక్క ఎండబెట్టుకున్నామంటే చక్కగా డబ్బాలో పోసుకోవచ్చు. డబ్బాలో పోసుకొని మనం ఎప్పుడన్నా పప్పులు చేసుకున్నప్పుడు వేయించుకొని పక్కన కొరుక్కుంటే తోటకూర పొడి కూర కానీ మామిడికాయ పప్పు కానీ దోసకాయ పప్పు కానీ పప్పు కూరల్లో కొరుక్కుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మజ్జిగలో ఉప్పేసి మిరపకాయలు పెట్టాను. ఇట్లా కిందకి పైకి ఉప్పు మజ్జిగ మిరపకాయలు కలిసేదాకా ఉంచి నేను 3 రోజులు ఇట్లా మజ్జిగలో ఊరబెట్టి తర్వాత చిల్లులు గిన్నెలో వడగట్టి ఎండబెట్టుకుంటే 5 ఎండలు పెట్టుకుంటే తయారవుతాయి. ఊరు మిరపకాయలు 5-6 రోజులకి చక్కగా ఇట్లా ఎండినవి, గలగల ఎండిపోయినాయి. 5-6 రోజులు ఎండిన తర్వాత మజ్జిగలో పోసిన మనం ఎండబెట్టాం కదా ఎండకి, ఇంకా వీటిని తీసి ఇట్లా డబ్బాలో పోసుకుంటే చక్కటి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పోసి మూత పెట్టి మనం కనుక స్టోర్ చేసుకుంటే మన అల్మార్లలో పెట్టుకొని సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు పెట్టండి, కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.